సామెతలు 14 బద్ధకముగా పనిచేయవాడు దరిద్రుడగును, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యంతుడగును. బద్ధకంగా ఉన్నాడు ఏమవుతారంట? దరిద్రం అవుతాడు. ఇంకేం రాకెట్ సైన్స్ అక్కర్లే. బద్ధకం అయితే చేస్తాను పరిగెత్తి పాలు తాగమండి. మేము నిలబడి ఏం చేస్తాం? నీళ్ళు కూడా తాగవు. నిలబడి చేస్తామండి, టైం ఉంది కదా అన్నిటికీ. రేపేం సంబంధించి నీకేం తెలుసు? 7 సంవత్సరాలు టైం ఇచ్చాడు దేవుడు. ఆ 7 సంవత్సరాలు నువ్వు ఏం చేస్తావు అనేది నెక్స్ట్ 7 సంవత్సరాలు ఏమవుతుందని శాసిస్తుంది. ఈ 14 సంవత్సరాలు ఒక్కటి జీవితం కాదు, దేవుని ఇబ్బందుల వాగ్దానాలే కాదు, కోట్ల మంది భవిష్యత్తు దాని మీద ఆధారపడింది. మీరు అడుగుతాను, ఇఫ్ యువర్ అనాయింటింగ్ ఇస్ హెవీ, యువర్ రెస్పాన్సిబిలిటీ ఆల్సో విల్ బీ హెవీ. దేవుడు ఒక మాట అన్నాడు, బలా నమ్మకమైన మంచి దాసుడా అన్నాడు, సోమరివైన చెడ్డదాసుడా అన్నాడు. సోమరోనికి ఉన్నన్ని సాకులు ప్రపంచంలో ఎవ్వడికి ఉండదు. వాడికి సాకులు క్రియేట్ చేయమని నువ్వు ఒక ఇన్వెంటరీ ఇస్తే వాడు కొత్త సాకులు ఇన్వెంట్ చేసి పెడతాడు. కొత్త సాకులు, అది నీకు ఇది సాకులు అని కూడా నీకు అర్థం కానంత బాగా సాకులు చెప్తాడు. ఎవరు? సోమరుడు. నువ్వు విత్తుని చూడ కోయమని విత్తమడమని. అరే నువ్వు ఏం చెప్తావు? నీకు అర్థమవుతుందారా? ప్రభావం అరే నోరు మూసుకరా, నేను కనీసం ఇచ్చుంటే ఇంట్రెస్ట్ ఇచ్చుంటే నాకు డబ్బులు వచ్చావు కదరా. దుర్మార్గుడా, సోమరివైన చెడ్డదాసుడా. నో అబౌట్ ద విజన్ ఆఫ్ యువర్స్ ఆర్గనైజేషన్. నువ్వు చేసేదానికి అసలు ఏ దర్శనంతో స్టార్ట్ అయింది? అది సంఘం కావచ్చు, పరిచయం కావచ్చు, సంస్థలు కావచ్చు. అసలు ఏ విజన్తో స్టార్ట్ అయింది? నా విజన్కి నేను ఎలా ఎక్విప్ అవ్వాలి, ఎలా ప్లాన్ చేయాలి, ఇంత విజన్ దేవుడు ఇస్తే దీన్ని ఎలా వర్కౌట్ చేయాలని 7 years వెళ్ళి చూస్తున్నాడు. టాక్సేషన్ కూడా చూశాడు. టాక్సేషన్ కూడా చూస్తే వాళ్ళకి ఏం ఓనవాళ్ళు తెలియదండి ఎవరికి, ఐగుప్తీలకి.